ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వాటికి అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు సిఎస్ఐఆర్ నిర్వహించిన స్టార్టప్ కాంక్లేవ్ విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో 70 ఆవిష్కరణలు భాగమయ్యాయి. స్టార్టప్లకు ఇన్వెస్టర్స్ను అందించడం, అవగాహన ఒప్పందాలు చేసుకోవడం, చర్చాగోష్ఠులు, నిపుణుల అనుభవాలు, స్టార్టప్లు తమ ఆవిష్కరణల్ని విద్యార్థులకు పరిచయం చేయడం ఇలా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్టార్టప్ ఇండియా అనే పిలుపునకు అనుగుణంగా సిఎస్ఐఆర్, సిసిఎంబి, ఎన్జీఆర్ఐ సంయుక్తంగా 2 రోజుల స్టార్టప్ కాంక్లేవ్ నిర్వహించింది. ఇక్కడ సిఎస్ఐఆర్, సిసిఎంబి భాగస్వామ్యంతో చేసిన ఆవిష్కరణలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి కలుపుకొని మొత్తం 70 పరిశోధనల ఆవిష్కరణలు ప్రదర్శించారు. భవిష్యత్ అవసరాల కోసమే కాకుండా పర్యావరణ హితంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో సిఎస్ఐఆర్ భాగస్వామ్యంలో జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కశ్మీర్, ఛత్తీస్గఢ్లో ఈ వ్యవస్థ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. భూమి నుంచి పుట్టే వేడిని ఆవిరిగా మార్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లదాఖ్లో పొగ మరియు ఛత్తీస్గఢ్లో తత్తాపాని ఇలాంటి 2 ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండి భూమి ద్వారా నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చేటువంటి ప్రదేశాలు గుర్తించాము. మేమే కాకుండా మాతో పాటు జిఎస్ఐ కూడా ఇలాంటి ప్రదేశాలు గుర్తించింది. ఆ ప్రదేశాల్లో ఆల్రెడీ మనకు హాట్ స్ప్రింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ మనము ఆ ఉష్ణోగ్రత చూసినట్లయితే 90 డిగ్రీల సెంటీగ్రేడ్ సర్ఫేస్ టెంపరేచరే ఉంది. అలాగే భూమి లోపలికి వెళ్ళేసరికి ఆ ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భూమి పొరల్లో అక్కడ ఉన్నటువంటి రాక్స్ వాటితో ఇంటరాక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే జియోథర్మల్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ సోర్స్, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇట్ హ్యావ్ ఏ గుడ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, జీరో కార్బన్ డిశ్చార్జెస్. సో కార్బన్ క్రెడిట్స్ ఆల్సో విల్ గెట్ వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ పొటెన్షియల్ దాన్ని జియోథర్మల్ ఎనర్జీ డెవలప్ చేయడానికి పవర్ ఎనర్జీ చేస్తే జియోథర్మల్ ఎనర్జీయే కాకుండా దాని నుంచి మనము న్యాచురల్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఇదే ఉష్ణోగ్రతను ఉపయోగించి దానితో పాటు ఆ వేడిని ఉపయోగించుకునే ఆ ఉష్ణోగ్రతతో మనం న్యాచురల్ హైడ్రోజన్ను, మిథనాల్ ప్రొడక్షన్ కూడా తర్వాత దశలో ఉత్పత్తి చేయొచ్చు.